ఈ రోజు ప్రెజెంటేషన్ తో క్లయింట్స్ ఎలా అయినా ఇంప్రెస్ చేయాలరా. దాందేముంది, మన టీఎల్ ఉన్నాడుగా. ఒరే మీ నాన్న వస్తున్నాడు రా. ఒరే నాన్న సాయి, నువ్వెందుకు నాన్న ఇక్కడికి వచ్చా? నేను చూసి చాలా రోజులైంది కదరా. అయినా ఏంటి తినట్లేదా, చిక్కిపోయావు? తింటున్నా కానీ నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. నీకోసం ఎంత దూరం వస్తే వెళ్ళిపోమంటావేట్రా? మా ఫ్రెండ్స్ నేను చూసి నవ్వుతున్నా నాన్న. నువ్వు వెళ్ళిపో, నేను కాల్ చేస్తా. సరేలే. మీ నాన్న ఏంట్రా అలా ఉన్నాడు? ముందు వచ్చిన పని చూడండి రా. ఒరే నాన్న చూడరా, ఇడు లోనికి రానియట్లేదు. చూడండి సార్ అని చెప్తున్నా, లోన్కి వచ్చేస్తున్నాడు. రానియట్లేదంట. ఎల్రా నువ్వు. నీకు లోపలికి ఎవరు రమ్మన్నాడు? అయినా నీకు వెళ్ళిపోమన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ అమ్మ నీ కోసం మొగ చెక్కి పంపించిందిరా. మీరు ఎందుకు అవుతున్నారు? అతని వాటం చూడండి సార్ ఎలా ఉందో. అతని బట్టలు. శ్రీకాకుళం వాళ్ళని చూస్తే నవ్వు వచ్చేస్తారు సార్. వాళ్ళ లాంగ్వేజ్. అయితే శ్రీకాకుళం కోసం నీకు అంత తెలుసా? వాళ్ళ కోసం తెలుసుకోవడానికి ఏముంటుంది సార్? వాళ్ళకంటూ ఏమైనా చరిత్ర ఉంది ఏంటి? చరిత్ర శ్రీకాకుళం అది 1950వ సంవత్సరం సముద్ర తీరంలోని ఈ భూమి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. పచ్చని పొలాలు, నీలి అలలు, నిస్వార్థంతో నిండిన మనుషులు. ఇదే మా శ్రీకాకుళం. చికాగోల్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన మా ఈ ప్రాంతం బ్రిటిష్ వారి మద్రాసు ప్రెసిడెన్సీకి భాగంగా ఉండేది. శ్రీకాకుళం జిల్లాలో 1000కి పైగా గ్రామాలు, 38 మండలాలు ఉన్నాయి. ప్రతి ఊరికి ప్రత్యేకత ఉంది. ప్రతి పంటకి గుర్తింపు ఉంది. ఈ ప్రాంతాన్ని కళింగ రాజులు పాలించేవారు. అలాగే శాతవాహన సామ్రాజ్యంలో శ్రీకాకుళం భాగమైంది. ఇండియన్ హెర్కులెస్ గా పేరు పొందిన శ్రీ కోడి రామూర్తి గారు, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు, అలాగే స్వాతంత్ర సమరయోధులైనటువంటి గిడుగు రామూర్తి గారు, శ్రీ చౌదరి సత్యనారాయణ గారు, శ్రీ గరిమెల్ల సత్యనారాయణ గారు, శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు, దివంగత కేంద్ర మంత్రి శ్రీ కింజరపు ఎర్రన్నాయుడు గారు వంటి ఎందరో మహానుభావులు జన్మించిన నేల ఇది. శ్రీముఖలింగేశ్వర ఆలయం, అరసవిల్లి, శ్రీకూర్మం, బౌద్ధ క్షేత్ర సాలిహుండం, ఎండల మల్లికార్జున స్వామి ఆలయం వంటి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం మా ఈ శ్రీకాకుళం. రాష్ట్రంలోనే ఎక్కడ లేనిటువంటి తీర ప్రాంతం కలిగి ఉన్న జిల్లా మా ఈ శ్రీకాకుళం. నాగావళి వంశధార నదుల సాగునీటి పథకాలతో వ్యవసాయం పుష్కలంగా సాగుతుంది. శ్రీకాకుళంలోని చాలా గ్రామాల్లో తాగునీటి, రోడ్డు, ఆరోగ్య పరిరక్షణలో ఇంకా వెనుకబడే ఉంది. ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. అయితే ప్రభుత్వం యొక్క చొరవతో ఉన్నత అధికారుల పర్యవేక్షణలో ఎన్నో మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఆ వలసలు ఆపి ఇప్పుడు జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు. శ్రీకాకుళంది ఆగే గమ్యం కాదు, ముందు ఇంకా వెలుగొందే దారి ఉంది. మన భూమి, మన భాష, మన సంస్కృతి, ఇవే మా బలం. గర్వంగా చెప్పుకోండ్రా, నేను శ్రీకాకుళం జిల్లా వాడిని. ఏయ్ మోజెక్కి, మా శ్రీకాకుళం ఫేమస్ కదా, ఇచ్చాపురం తయారు చేస్తారు. అవునండి. ఇంతకీ మీదే ఊరు? శ్రీకాకుళం. 75 ఏళ్ల చరిత్ర మనకు గర్వం. 100 ఏళ్ల కళ మనకు ప్రేరణ. శుభాకాంక్షలు శ్రీకాకుళం జిల్లాకు 75 ఏళ్ల గర్వకారణమైన ప్రయాణానికి.